హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో మన దగ్గర అయితే హోండా హార్నెట్ 2.0 వచ్చేసింది. 2025 మోడల్ది. ఇక్కడ మీరు కలర్ అయితే చూస్తున్నారు, బ్లూ మెటాలిక్ కలర్. ఇందులో ఇంకా వేరియస్ కలర్స్ కూడా ఉన్నాయి, మొత్తం 4 కలర్స్ ఉన్నాయి. సో రెడ్, బ్లాక్ అండ్ మ్యాట్ బ్లాక్తోని. అండ్ అప్డేటెడ్ BS6 ఫేజ్ 2 వర్షన్ అయితే రిలీజ్ అయిపోయింది. క్విక్గా మనం ఫీచర్స్ అయితే చూద్దాము అండ్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ అన్ని చూసిన తర్వాత రైడ్లోకి జంప్ అవుదాం. సో ఇంజన్ వచ్చేసరికి మనకి 4 స్ట్రోక్ SI ఇంజన్, 184cc అండ్ 17 horsepower అయితే జనరేట్ చేస్తుంది విత్ 15.9 Nm ఆఫ్ టార్క్. అది తర్వాత సెల్ఫ్ స్టార్ట్ ఉంది అండ్ ఇంకా చాలా ఇంకా చాలా మాట్లాడుకోవాలి. సో అట్లా అనమాట. సో క్విక్గా స్పెసిఫికేషన్స్ అయితే చూసేసాము అండ్ డైమెన్షన్స్ కూడా చూద్దాము, వెయిట్ అవన్నీ. అండ్ లెంత్ వచ్చేసరికి 2 meters ఉంది లెంత్, విత్ 783 mm, హైట్ కూడా 1 meter హైట్, వీల్ బేస్ 1.3 meter, గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో 167 mm. సో సీట్ హైట్ ఏమో 590 mm, సో లోయర్ ఉంది అది కూడా. అండ్ బైక్ వెయిట్ అయితే నేనైతే షాక్ అయ్యాను, 140 kgs అండ్ ఫ్యూయల్ ట్యాంక్ ఈజ్ ఆఫ్ 12 liters. అండ్ మైలేజ్ వచ్చేసరికి మనకి అరౌండ్ 42 to 45, 46, 47 ఆ రేంజ్లో వస్తుంది. సో నేను డ్రైవ్ చేసినప్పుడైతే నాకైతే అరౌండ్ 48 దాకా అయితే క్లెయిమ్ అయితే వచ్చింది, అందులో స్క్రీన్లో అయితే చూశాను అది. అండ్ 5 speed గేర్ బాక్స్ ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి వెట్ క్లచ్ ఉంది, క్లచ్ టైప్ అనేది వెట్ ఉంది. అండ్ ఇట్ గెట్స్ అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ కూడా. సో దానివల్ల మనకి ఏంటి యూజెస్ అనేది మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ ఉండడం వల్ల డౌన్ షిఫ్ట్ కానీ అప్ షిఫ్ట్ కానీ ఈజీగా, అంటే వితౌట్ ఎనీ కష్టపడకుండా ఈజీగా చేయొచ్చు. అండ్ డైమండ్ టైప్ ఫ్రేమ్ అయితే ఉంది. సో దానివల్ల రైడింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది అండ్ స్మూత్ రైడింగ్ ఉంది. తర్వాత ఫ్రంట్లో మనకి USD ఫోక్స్ ఉన్నాయి. సో లేటెస్ట్ గోల్డెన్, ఇందాక స్టార్టింగ్లో మీరు చూసినప్పుడు గోల్డెన్ కలర్తోని. అండ్ వెనకాల మనకి మోనోషాక్ సస్పెన్షన్ ఉంది, అట్లా అనమాట. అండ్ బెస్ట్ ఇన్ క్లాస్లో అయితే ఈ బండిలో మిడ్ రేంజ్ టార్క్ అనేది బెస్ట్ ఇన్ క్లాసు. సో అరౌండ్ 3000 నుంచి 4000 ఆ రేంజ్లో, అంటే మిడ్ రేంజ్లో ఉన్నప్పుడైతే పవర్ కానీ పికప్ కానీ బెస్ట్, మైలేజ్ కూడా ఉంది. అండ్ లో రేంజ్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. బట్ టాప్ అంటే హయ్యర్ RPM వెళ్తున్నప్పుడు కొద్దిగా అయితే లాగ్ అయితే అవుతూ ఉంటుంది అట్లా. అండ్ రైడింగ్ పొజిషన్కి వచ్చేసరికి ఫుట్ పెగ్స్ అండ్ షోల్డర్స్ అంటే కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయి. సో రైడింగ్ పొజిషన్, నాకైతే ఆ రైడింగ్ పొజిషన్ చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ గేర్ షిఫ్టింగ్ అదైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఫీచర్ విషయానికి వస్తే మనకి ఆల్ LED ఎలిమెంట్స్, LED హెడ్ ల్యాంప్స్, సో అన్నీ LED అనమాట. తర్వాత ట్యాంక్ డిజైన్ కూడా అగ్రెసివ్గా ఉంది, గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ అంటే నేకెడ్ కంపారిజన్ చేసుకుంటే అంత గ్రాఫిక్స్ అయితే లేవనిపించింది. అండ్ నేకెడ్ స్పోర్ట్స్లోనే ఉంటుంది. సో స్ట్రీట్ ఫైటర్ అంటే లో బడ్జెట్ స్ట్రీట్ ఫైటర్ అంటారు. సో అట్లా చూసుకుంటే ఈ నేకెడ్కి సంబంధించిన రైవల్స్లో మనకి అపాచీలో 160 అండ్ 200 4Vs ఉన్నాయి. అండ్ NSలో 160, 200 ఉంది. అండ్ MT-15 అండ్ FZ వర్షన్ 3 ఆర్ వర్షన్ 4 ఏదైనా. అండ్ హీరో ఎక్స్ట్రీమ్ 160R. సో అలా అనమాట. అండ్ స్ట్రెస్ ఫ్రీ రైడింగ్ అయితే చాలా స్ట్రెస్ ఫ్రీ రైడింగ్ ఇది ఎస్పెషల్లీ ఇది. అండ్ రైడింగ్ కదే ఎందుకు అంటున్నా అంటే థై సపోర్టు అండ్ హ్యాండిల్, అంటే హ్యాండిల్ లెంత్, సో అది కూడా చాలా బాగుంది. ఫార్వర్డ్కి లీన్ అవ్వాల్సి వస్తుంది బాగా. సో దానికి అంటే మంచి అగ్రెసివ్ డ్రైవింగ్గా ఉంది. సో అలా అనమాట. అండ్ మనకి ఫ్రంట్లో USD ఫోక్స్ అని చెప్పాను కదా. సో ఆ USD ఫోక్స్ వల్ల మంచి హ్యాండ్లింగ్, ఏదైనా బంప్స్ వచ్చినప్పుడు మంచి కంఫర్టబుల్ హ్యాండ్లింగ్ అవుతుంది. అండ్ రియర్లో కూడా మోనోషాక్ కూడా చాలా బాగా సస్పెన్షన్ కంఫర్టబుల్గా ఉంది. అండ్ స్క్రీన్ విషయానికి వస్తే ఇట్స్ అన్ LCD డిస్ప్లే అనమాట. సో 5 level ఇల్యూమినేషన్ అయితే ఉంది.
అండ్ ఇందులో మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్, బ్యాటరీ వోల్ట్ మీటర్, సర్వీస్ డ్యూ అండ్ ఇంకా చాలా సైడ్ స్టాండ్, ఇంజన్ కట్ ఆఫ్ అండ్ రైడర్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. బట్ ఇది కూడా కొద్దిగా అంటే కొద్దిగా ఇది కొద్దిగా అప్డేట్ చేస్తుంటే బాగుండు అనిపించింది. బట్ ఓవరాల్ ఇట్స్ ఫైన్. అండ్ ఇంజన్ విషయానికి ఆబ్వియస్లీ నేను మిడ్ టార్క్ అయితే చాలా బాగుంది అన్నా కదా, సో అది మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది అట్లా. అండ్ ఫ్యూయల్ 12 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది మనకి. ఇంకా ఇంకా అంటే ఏరోడైనమిక్స్ ఇంకా ఇంకా మాట్లాడుకోవాలంటే ఏరోడైనమిక్స్గానే ఉంది బండి అయితే. సో పొజిషన్స్ అదే ఆ పొజిషన్స్ నేను ఇందాక చెప్పినట్టు, సో పొజిషన్స్ కూడా ఏరోడైనమిక్గా ఉంది అట్లా. అంత బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ 1.43 lakhs అనేది ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో అది కూడా మోస్ట్ అఫోర్డబుల్ అది అనమాట. సో ఇదే ప్రైస్లో మనకి అంటే కొద్దిగా అటు ఇటులో మనకి ఎన్ఎస్ ఉంది అండ్ మిగతా అన్ని బైక్స్ ఉన్నాయి అట్లా. సో హ్యాండ్లింగ్ వచ్చేసరికి షార్ప్ హ్యాండ్లింగ్, ఆ లైట్ వెయిట్ ఫ్రేమ్, డైమండ్ టైప్ లైట్ వెయిట్ ఫ్రేమ్ అనమాట. సో అట్లా. సో కార్నరింగ్కి కానీ, సో ఇప్పుడు నేను ఇట్లా కార్నరింగ్ చేస్తున్నప్పుడు కానీ, సో అట్లా అయితే బాగా నాకైతే బాగా నచ్చింది హ్యాండ్లింగ్ అట్లా. అండ్ కంపేర్ టు అదర్ బైక్స్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా ఓకే. అండ్ చాలా బాగుంది ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా. సో సింగిల్ సిలిండర్ అనమాట ఇది, 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్. సో స్మూత్ డెలివరీ, స్మూత్ పవర్, స్మూత్ పర్ఫార్మెన్స్ అంతా స్మూత్గా ఉంది. అండ్ స్లీపర్ అసిస్టర్ వల్ల ఇంకా స్మూత్ ఉంది. అండ్ కంఫర్టబుల్ అంటే అప్రైట్ రైడ్ చేసినప్పుడు కూడా కంఫర్ట్ ఉంది. ముందు లీన్ చేసినప్పుడు కూడా బాగా కంఫర్ట్ ఉంది. సీట్ కూడా అంత కంఫర్ట్ని ఇట్లా లైక్ ఇది చేస్తుంది అనమాట. అండ్ గుడ్ ఆప్షన్ ఫర్ వాల్యూ ఫర్ మనీ. సో ఫీచర్స్ పైగా గుడ్ ఆప్షన్ ఇది. సో ఇవన్నీ లైక్ దీనికి ఉన్న ప్లస్ పాయింట్స్. అండ్ ఇప్పుడు మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఎప్పుడైనా హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు పవర్ అనేది కొద్దిగా ఉంటే డౌన్ అవుతుంది. సో ఇందా నేను చెప్పినట్టు హై ఎండ్ రేంజ్ అయితే లేదు, కొద్దిగా సో ఇక్కడ హై ఎండ్ రేంజ్ అయితే కాదు. సో హై ఎండ్ రేంజ్ తీసుకోవాలంటే NS200. సో 9000 నుంచి పైన వెళ్తే మనకి NS200 ఇట్లా లైక్ ఒక రాకెట్ లాగా వెళ్ళిపోతుంది. సో అట్లా అనమాట. సో లో ఎండ్ మిడ్ రేంజ్ అయితే ఎక్సలెంట్ ఇది. అండ్ పిలియన్స్లో నాకు కొద్దిగా డిస్కంఫర్ట్ అనిపించింది. బట్ సస్పెన్షన్ అయితే ఎక్సలెంట్ ఉంది, బట్ కొద్దిగా డిస్కంఫర్ట్ అనిపించింది. సో లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు కొద్దిగా డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ హీటింగ్ ఇష్యూస్ అయితే నాకు ప్రస్తుతానికైతే ఏం అనిపించలేదు, బికాస్ కొత్త బండి కాబట్టి నాకైతే హీటింగ్ ఇష్యూస్ ఏం అనిపించలేదు. బట్ నార్మల్గా అయితే కొద్దిగా అయితే హీట్ అవుతుంది. సో ఎప్పుడైనా హెవీగా యాక్సిలేటర్ ఇచ్చినా, లేదంటే ఎక్కువ హయ్యర్ ఆర్పిఎంలో వెళ్ళినప్పుడైతే ఆ హీట్ కొద్దిగా కాళ్ళకైతే తెలుస్తుంది. అండ్ ఇందులో ఓన్లీ పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ బ్రేక్కి ABS ఉంది. సో ఇది డ్యూయల్ ఛానల్ కాదు, ఓన్లీ సింగిల్ ఛానల్ ABS అనమాట. సో దాన్ని స్టాండర్డ్ ABS అంటారు. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఎక్సలెంట్ ఉంది. బట్ ఇంకా ఇంకా అడ్వాన్స్ లైక్ రైడింగ్ మోడ్స్ అండ్ ABS మోడ్స్, తర్వాత ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకనామీ, సో ఇట్లాంటివి ఏమన్నా ఫీచర్లు కూడా యాడ్ చేస్తే బాగుండు అనిపించింది. కెమెరా యాంగిల్ ఎటో పెట్టాను ఇది. అండ్ సో కంపేర్ చేస్తే మిగతా అదే ఇందాక చెప్పినట్టు మిగతా బైక్స్కి కంపేర్ చేస్తే అంత అగ్రెసివ్ అయితే లేదు. అదే లైక్ ఇంకా మిగతా ఇప్పుడు అపాచీ 204 కన్సిడర్ చేసుకుంటే మనకి 20 హార్స్ పవర్ వస్తుంది. అండ్ NS200 కంపేర్ చేసుకుంటే 24 హార్స్ పవర్ అందులో వస్తుంది. బట్ ఇందులో ఓన్లీ 17. ఈవెన్ NS160 కూడా 18 హార్స్ పవర్తో ఉంది. సో అంటే మిగతా బైక్స్ కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఈ 17 అనేది కొద్దిగా డౌన్ అనిపించింది పవర్ డెలివరీలో. అండ్ నేకెడ్ మరీ ఎక్కువ నేకెడ్ లేదు, మరీ అట్లేదు, కానీ బండి అయితే ఎక్సలెంట్ ఉంది. ఓవరాల్ వాల్యూ ఫర్ మనీ, గుడ్ రైడింగ్ కంఫర్ట్. సో ప్రోస్ అయితే చాలానే ఉన్నాయి. సో స్మూత్ రైడింగ్ కావాలనుకుంటే ఈ బైక్ బెస్ట్ ఫర్ కాలేజ్ పీపుల్ అండ్ ఐటీ సెక్టర్ అట్లా వెళ్తే స్మూత్ రైడింగ్కి ఈ బండి బెస్ట్. సో ఇది గైస్ మొత్తంగా రైడింగ్ వీడియో ఆఫ్ హోండా హార్నెట్ 2.0. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share it.